కాకినాడ నగరపాలక సంస్థ 42వ డివిజన్ స్వామినగర్ తదితర ప్రాంత ప్రజల రాకపోకలకు నిలయంగా ఉన్న తూరుల వంతెన తక్షణమే రిపేర్ చేయించాలని, భవిష్యత్తులో పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం పీజీఆర్ఎస్లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబు మాట్లాడుతూ, స్వామినగర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో రాకపోకల నిమిత్తం స్థానిక యువకులు శ్రమదానంతో తూరుల వంతెన నిర్మించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం పెరిగిన ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టామన్నారు. సోమవారం ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్కు సమర్పించామన్నారు. ప్రస్తుతం వంతెన రైలింగ్ ఊడిపోయి ప్రమాదంగా ఉందన్నారు. తక్షణమే రిపేర్ చేయించాలని కోరుతున్నామన్నారు. రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ను కలిసిన వారిలో మేడిశెట్టి వెంకటరమణ కూడా ఉన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 42వ డివిజన్ స్వామినగర్ ప్రజలకి రాకపోకలకు అత్యంత కీలకం గోదావరి కాలువ పైన ఉన్నటువంటి తూరల వంతెన. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు కొంతమంది యువకులు ఎంతో శ్రమపడి తూరల వంతెనని నిర్మించుకున్నారు. కార్పొరేషన్లో కలిసినా కానీ ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో రాకపోకలకి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న తూరల వంతెన రిపేర్లకి వచ్చింది. దీని స్థానంలో పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఇప్పటికే సంతకాల సేకరణ చేసి ప్రభుత్వాన్ని తెలియజేశాం. ఈరోజు ఉదయమే జిల్లా కలెక్టర్ వారి గ్రీవెన్స్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వంతెన రిపేరే కాకుండా సైడ్ ఉన్నటువంటి రైలింగ్ ఇరిగిపోవడం వల్ల పిల్లలు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం సాగిస్తున్నారు. నిరంతరం కాకినాడ రావాలన్నా, స్వామినగర్ వెళ్లాలన్నా, స్వామినగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కూడా ఈ వంతెనే చాలా ఆధారంగా ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ వారితో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పెట్టి తాత్కాలికంగా ఈ వంతెన రిపేర్ చేయించాలని, తర్వాత పక్కాగా వంతెన నిర్మాణం చేపట్టాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పేరు? పలివేల వీరబాబు, సిపిఎం కాకినాడ నగర కన్వీనర్.